చేస్తున్నారు సార్ ఈ మూవీ మీద. అంటే మూవీ హిట్ అయినా సరే ఫ్లాప్ అయింది, అట్టర్ ఫ్లాప్ అయింది, అసలు మూవీ బాగాలేదని చాలా ట్రోల్స్ వస్తున్నాయి. సో దాని మీద మీరు ఎలా రియాక్ట్ అవుతారు? ఈ విమర్శల గురించి మాట్లాడాలి అంటే పసిబిడ్డ బాబు పేరేంటి? విష్ణు కాదు, చిన్న బాబు పేరు ఏం? అవరామ్. ఆ బిడ్డ తన ఓన్ వాయిస్తో డైలాగులు చెప్పాడు, దానికి కూడా కమెంట్ చేశారు. అలాంటి చిన్న వయసులో ఆ బిడ్డ అంత ప్రయత్నం వీళ్ళు చేయించినందుకు, ఆ బిడ్డ చేసినందుకు మనం ఏం చేయాలి? మెచ్చుకోవాలి, ఇంకా దీవించాలి. అది వదిలేసి ఏదేదో తెలుగు అలా ఇలా చేసి అంటే కొన్ని కమెంట్లు వచ్చినాయి. కాబట్టి ఏంటంటే నాన్న ఒక్కటే చెప్పాను, ఇంత మంచి సినిమాని ప్రతి ఒక్కరిని విమర్శిస్తారు, గురువుల్ని విమర్శిస్తారు, దేవుణ్ణి విమర్శిస్తారు. అంటే ఇక జనాలకి అందుట్లో ఇప్పుడు పెరిగిన ఈ సోషల్ మీడియాకి ఇప్పుడు నేను కూడా దానికి సిద్ధమయ్యే మాట్లాడుతున్నాను ఈ క్షణంలో. అర్థమవుతుందా? విమర్శించడమే పని అయిపోయింది. ఇంతమంది మనసుల్ని హత్తుకుపోయిన ఈ చిత్రం గురించి ఇంకా మనం మాట్లాడడం అవసరం లేదు. అర్థమవుతుందా? కొనసాగిద్దాం, అద్భుతంగా విజయాన్ని సాధిస్తుంది, ముందుకు వెళ్దాం. విమర్శ సద్విమర్శ రెండూ ఉంటాయి, ప్రకృతి వికృతి. కాబట్టి ఒక గొప్ప పండితుడు, వేదశాస్త్రాలు తెలిసినటువంటి గొప్ప ఆయన ఒక మాట అన్నాడు, మోహన్ బాబు గారు, ఇలా చూస్తున్నాను, మీరేమైనా ఇంతకు ముందు జన్మలో కానీ ఈ జన్మలో కానీ తెలిసి తెలియక ఏదైనా తప్పులు చేసుంటే ఆ కర్మనంతా వాళ్ళు తీసుకెళ్ళిపోతున్నారు, కాబట్టి వాళ్ళని ఆశీర్వదించండి అన్నాడు. వాళ్ళ గురించి నేను ఏం మాట్లాడను, వాడు క్షేమంగా ఉండాలి, వాడు అమ్మా నాన్న క్షేమంగా ఉండాలని కోరుకుంటాను. వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక